హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ అనిల్. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పేరు వచ్చేసి మనం నీట్గా ఉండాలి, మనం హెల్తీగా ఉండాలంటే మన సరౌండింగ్స్ ఫస్ట్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. సో అంటే క్లీన్ అండ్ గ్రీన్ అంటే మన సరౌండింగ్స్ మన ఏదైతే ఫ్లోర్ కానీ లేకుంటే మన ఇంట్లో ఉండే మనం ఏదైతే బాల్ వాష్ చేసుకుంటే మా సెంటర్స్ కానీ లేకుంటే హెల్తీ బాడీ హెల్తీ ఎలా ఉంటుందంటే సో ఇవన్నిటికీ నా దగ్గర అయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఏది వాడితే హెల్త్కి మంచిది, ఏ ఫ్లోర్ క్లీనింగ్ వాడితే మన ఆ ఫ్లోర్ క్లీన్గా ఉంటుంది, మంచిగా వైట్గా కనిపిస్తుంది, ఏది వాడితే ది బెస్ట్, ఏది వాడకూడదు, సో ఏ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తింటే అందులో ఏముంటుంది. సో ఇవన్నీ నాతో మాట్లాడడానికి ఎంటర్ప్రైనర్ డాక్టర్ తిరుమల రావు గారు మన దగ్గర ఉన్నారు. సార్ మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ వెల్కమ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ సార్. యా గ్రేట్ ఈవినింగ్ డైమండ్స్. యా సార్. చాలా మందికి సార్ ఫ్లోర్ మనం నీట్గా ఉండాలంటే ఫస్ట్ మన సరౌండింగ్స్ క్లీన్గా ఉండాలి. మంచి పాయింట్ చెప్పారండి అనిల్ అంబానీ. ఏం చెప్పారంటే మన సరౌండింగ్స్ అంతా క్లీన్గా ఉంటే మనం చాలా హెల్తీగా ఉన్నట్టు ఫ్రెష్నెస్ ఫీల్ అవుతుంటాం. రైట్, ఆ పరిమళం ఉండడానికి ఏం చేయాలని చెప్తాను మీకు. నా పక్కన ఉన్నారు కాబట్టి నేను కూడా హెల్తీగా ఉన్నాను. ఆటోమేటిక్గా పవర్ సక్సెస్ ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది, కరెంట్ కదా ఆటోమేటిక్గా. యాక్చువల్గా మన పరిసరాలు మన అనిల్ చెప్పినట్టు ఏంటంటే జస్ట్ నేను ఏంటంటే ఇన్ఫెక్షన్ ఇస్తున్నాను అంతే. ఓకే సార్, ఇది మార్కెట్లో దొరికే ఉజాల్, అది యుజాల్ అనమాట. వాషింగ్ దాన్ని మనం ఏం చేస్తామంటే వాటర్లో వేసి కొద్దిగా మిక్స్ చేసాను అంతే. దానికి మనం ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డబ్బాలు ఉంటాయి అనమాట. ఇవి వేసేటప్పుడు ఏమవుతుందో చూడండి. మా ఇంట్లో కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయండి. చూడండి ఎంత ఎక్కువ వేస్తున్నాను నేను, మొత్తం ఉంపేస్తున్నాను నేను. ఎస్ అనిల్, ఇంచుమించు ఎంత 2 కప్పులు వేసి ఉంటానా లేదండి? రైట్, ఇప్పుడు వేస్తే ఏమైందో చూడండి, అదే కలర్ ఉండిపోయిందా లేదండి? ఇప్పుడు నేను చాలా సన్నడు దారితో చక్కగా చూడండి, కన్నీ కనిపించలేనట్టు ఉంటుందండి దార. ఇక్కడ మ్యాజిక్ కనిపిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా ఇదేంటి మ్యాజిక్ చేసారే అనిపిస్తుంది. చూడండి ఏమవుతుందంటే ప్రోడక్ట్ అనేది చూడండి కింద నుంచి ఏమవుతుంటుందో. ఇది ఒక ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, కలుపుతున్నాను నేను. ఓకే, ఏమైనా చేంజింగ్ ఉందండి? లేదు కదా. అదే కింద నుంచి చూడండి చేంజింగ్ మారుతుందా లేదా? ఆల్రెడీ చేంజ్ అవుతుందా లేదా? దట్ ఈస్ పవర్. ఇందులో మీకు ఫ్లోర్ క్లీనర్ అంటే ప్రొడక్ట్ లో మనకు కావాల్సింది ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్ క్లీనర్. చుట్టుపక్కల పరిసరాలు క్లీన్ చేయాలంటే అందులో బెంజాల్ కోనియం క్లోరైడ్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉండాలి. బెంజాల్ కోనియం క్లోరైడ్. బెంజాల్ కోనియం క్లోరైడ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పారంటే, క్లినికల్ మేనేజ్మెంట్ ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ ఏం చెప్పారంటే, వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఎంత ఉండాలంటే 5% బెంజాల్ కోనియం క్లోరైడ్ ఉంటే చాలు. ఎంతండి? 5%. ఇందులో మీకు ఎంత ఉందండి ఇంగ్రీడియంట్? 2 పాయింట్ కనిపిస్తుందా లేదండి? 2 పాయింట్ ఉంది. 2 పాయింట్ మాత్రం ఉంటుంది. ఇందులో మీకు యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎంత ఉందండి? బెంజాల్ కోనియం క్లోరైడ్ 6%. ఎస్, గ్రేట్ మ్యాన్. 6% ఇక్కడ ఉంది, 2 పాయింట్ ఉంది. నేను 5 పాయింట్ దాటి ఉంటే మీకు వర్కౌట్ అవుతుంది. సో అది దట్ ఈస్ అ మ్యాజికల్ ప్రోడక్ట్. ఓకే, మాయా లేదు, మంత్రం లేదు. అబ్బా మళ్ళీ నాకు ఫుల్ నవ్వు. ఒక్కసారి అనిల్ అంబానీ చూడండి ఎలా ఉందో ప్రోడక్ట్. రైట్ సార్, ఒకసారి నా వ్యూవర్స్ నేను చూపిస్తాను. ఎలా ఉందండి మ్యాజిక్. సో వ్యూవర్స్ చూడొచ్చు, ఇందులో మాయా లేదు, మంత్రం లేదు. ఎందుకంటే నేను లైవ్ లో ఉన్నా, అన్ని జెన్యూన్ చెప్తా కాబట్టి. చూడండి ఎంత అవుతుందో. సో సేమ్ ఉజాలా రెండిట్లో వేశారు. మీరు ఎంత చేసినా కానీ వాళ్ళు ఇచ్చే కలర్ కూడా కనీసం చేంజ్ అవ్వదండి. ఇది దీని స్పెషల్. ఇది ఎంత ప్యూర్ వచ్చిందండి. అవును, ఈ నీళ్ళు మళ్ళీ మొక్కలకి వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు అది వర్కౌట్ అవ్వలేదు కదండి. ఇప్పుడు ఇతను చెప్పిన మాయా మంత్రాలు ఉన్నాయో లేదు ఇప్పుడు చూడండి. అదే ప్రోడక్ట్ని నేను పని చేయలేని ఒక ప్రోడక్ట్లో మళ్ళీ వేసాను. వాళ్ళు ఇచ్చే కలర్ కూడా చేంజ్ అవ్వదండి, కానీ ఉజాలా కలర్ మాత్రం చేంజ్ అయిపోయింది. అవును సార్, ఇది కూడా వైట్ అవుతుంది లైట్గా. వాళ్ళు ఇచ్చే కలర్ మాత్రం ఉంది అంతే. విచ్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ మీకు? ఇది బెస్ట్ అంతే. అంటే సార్ నాకు ఒక థాట్ వచ్చింది అనమాట. చెప్పండి సార్. ఇప్పుడు ఇది ఒక ఫ్లోర్ అనుకోండి, ఫ్లోర్ పైన మనం ఇది చల్లుతాం. సో ఇది అంటే ఇది వేస్తేనేమో ప్యూర్ వైట్ మెరుస్తుంది, ఇది వేస్తేనేమో సేమ్ ఎట్లున్న బట్టలు అట్లనే ఉన్నాయంటారు మీరు. మీకు ఇక్కడ వైట్ రావచ్చిందా, పరిసరాలు బాగా వచ్చాయా, తెల్లగా మెరిసిపోతుందా బండని కాదండి. మనకి చుట్టుపక్కల ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉండకూడదు. ఓకే, ఇన్ఫెక్షన్ అంటే పరిమళం, అవును, ఫ్రెష్నెస్. ఓకే, గచ్చు కూడా మనం ఎన్నో లక్షలు పెట్టి ఖర్చు పెడుతున్నామండి. దానికి సూపర్ స్పెషలిస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఏదేదో మార్కెట్లో వాడేస్తారు. మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటికి కూడా ఒకటి బెంజాల్ కోనియం క్లోరైడ్ ఎంత ఉండాలండి?
5%. 5% ప్రొడక్ట్ అనేది ఉన్నది మాత్రం మన దగ్గర ఉంది. ఓకే. ఇది ఎంత ఇది అంటే 250 ml కెన్ అప్ టు 250 లీటర్స్. ఓకే. 250 లీటర్ల ప్రొడక్ట్ ఇది. వాటర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా దొరుకుతుందా లేదండి? ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏ వాటర్ లో అయినా 1 ml వేసుకుంటే మీకు ఇది లీటర్ సొల్యూషన్ తయారైపోతుంది. ఓకే. స్నానం చేసినప్పుడు 1 ml ఎంతండి? 1 ml. స్నానం చేసినప్పుడు 1 ml వేసుకుంటే ఓకే. మీకు స్నానం చేసిన దానికి బకెట్ లో నీరంతా కూడా ఫ్రెష్ గా ఉంటది. ఓకే. అంటే సార్ ఇది ఎందులో వాడొచ్చు? ఓన్లీ వాటర్ పర్పస్, క్లీనింగ్ పర్పస్ వాడొచ్చు. ఆ నీరు మళ్ళీ మొక్కలకి వేసుకోవచ్చు. డన్. అయిపోయింది కదండి. తర్వాత పిల్లలు పాస్ పోసేస్తారు, ఇన్నర్ సాక్స్లు ఉంటాయి ఏంటండి, లేకపోతే ఇన్నర్స్ ఉంటాయి, వాటిని ఇమీడియట్ గా వాష్ చేసేసుకోవాలి. జస్ట్ ఇన్ఫెక్షన్ పోవడానికి ఇది పెట్టేసుకుంటే లీటర్ నీటిలో 1 ml వేసుకుని డైరెక్ట్ చేసుకుని సరిపోతుంది. బట్టలు ఆరడట్లేదు వర్షాకాలం శీతాకాలం, దాన్ని డైరెక్ట్ గా స్ప్రే చేయండి. ఇంట్లో వేసుకున్నా కానీ ఫ్రెష్ గా ఆరిపోతాయి వేరం. ఓకే. అంత వేరం వాటర్ వెంటనే డ్రై చేసేస్తుంది. ఇంకొకటి, బతుకున్న వాటిని తినాలి, చనిపోయిన వాటిని తినకూడదు. అంటే ఏంటి? చాలా కష్టం సార్. ఇప్పుడు బతుకున్న వాటిని తింటేనేమో కష్టం, అది లోపల పోయి ఏం చేస్తుందేమో. శవాలను కడుపులో వేయకూడదు కదా, కష్టం అది. శవాలు బయట కదా వేయాలి. అంతే సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చికెన్ తీసుకోండి. చికెన్ తింటారు, బతికున్న వాటిని తినరు, చచ్చిన వాటిని తింటారు. సో అలా చేసేటప్పుడు మనం ఆ చచ్చిపోయేటప్పుడు ఆటోమేటిక్ గా చాలా విష పదార్థాలని రిలీజ్ చేస్తాయి. దాన్ని క్లీన్ చేయకపోతే, ఇప్పుడు కోళ్ళ ఫారంకి వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీ డాక్టర్ కానీ దానికి ఒక ఇన్ఫెక్షన్ కంట్రోలర్ ఒకళ్ళు ఉంటారు. అతను ఖచ్చితంగా బూట్లు వేసుకునే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే కాలుని ఖచ్చితంగా బెంజాల్ కోనియం క్లోరైడ్తో ఉన్నదాన్ని క్లీన్ చేసుకుంటారు. లైక్ దిస్ క్లీన్ చేసుకో, లైక్ దిస్ అని దానికి లేదు, ఇందులో బెంజాల్ కోనియం క్లోరైడ్ లేదు, ఇంక ఈ ప్రోడక్ట్ పనిచేయదు. సో నేను ఈ ప్రోడక్ట్ బెంజాల్ కోనియం క్లోరైడ్ ఉన్న ప్రోడక్ట్ను WHO అప్రూవల్ చేసిన ప్రోడక్ట్ H1N1 వైరస్ అంటారు. ఏంటండి? H1N1 వైరస్. ఆ వైరస్ ని క్లీన్ చేయడానికి కాలుతో కడుక్కుంటాడు. ఓకే. సో అలా కడుక్కునేటప్పుడు ఆ బర్డ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్ రాదు. దానితోటే మనం ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉంటారో వెజిటేరియన్స్ ఉంటారో వాటి మీద ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుంటే దీంతో క్లీన్ చేసుకుంటే అవన్నీ కూడా మొత్తం దానికి కొన్ని ఇన్ఫెక్షన్ అంతా కూడా క్లీన్ చేసేస్తారు. అంటే ఫస్ట్ చికెన్ తీసుకొని బౌల్ లో వాటర్ తో కడిగేటప్పుడు బాగా కాయగూరలు కూడా ప్యూర్ వెజిటేరియన్ అండి 2 years నుంచి. చికెన్ అంటే పిచ్చి. ఓకే, మంచిదండి. రైట్. చికెన్ కి, మటన్ కి, ఫిష్ కి, వాట్ ఎవర్ ఏదైతే నాన్ వెజ్ అంటారో ఆ నాన్ వెజ్ కి మాత్రం ప్రియులందరూ కూడా దీంతో క్లీన్ చేసుకుంటే మీకు దాని నుంచి వచ్చే విషయం తాలూకా ఏవైతే కెమికల్స్ ఉంటాయో దాన్ని పంపించి ఫ్రెష్ చేస్తుంది. సో మీరు ఈ విధంగా వాడుకోవాలి. ఇంకొకటి వాడుకోవాలండి, ఇప్పుడు కాలు కడుక్కోవడానికి వాడుకోవాలి. మట్టి ఎంత వచ్చింది అనుకుంటారు, అద్భుతం. పెడిక్యూర్ కి వాడుకోవచ్చు, స్నానం చేసినప్పుడు వాడుకోవచ్చు. మెయిన్ ఫ్రిడ్జెస్ క్లీన్ చేస్తారు, లేకపోతే ఎక్కడ గుడ్డు పడిపోయింది ఒక 2 రోజులు వదిలేసాయండి, గుడ్డు తట్టుకోగలమా? అంతేనే కాదండి, నీచు కొంపరా అంటారు. అందుకే నీచుడని తిడతారు. నీచు తినేవాడిని ఏమంటారు? సో గుడ్డుని క్లీన్ గుడ్డు పిల్లలు పడేసినప్పుడు ఫ్రిడ్జెస్ లాగా ఎక్కడైనా పడిపోయినప్పుడు దాని తాలూకా ఏవైనా ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని కూడా దీంతో క్లీన్ చేసుకోవాలి. ఫ్రిడ్జెస్ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు, సోఫాస్ క్లీన్ చేసుకోవచ్చు దీంతో. లీటర్ నీటిలో 1 ml స్ప్రే చేసుకోవచ్చు. కరోనా టైంలో కొన్ని క్రోర్స్ ఆఫ్ డబ్బాలు అమ్మాము. ఎలా అంటే బెంజాల్ కోనియం క్లోరైడ్ 5% ఉండి స్ప్రే చేసుకుంటే లోపలికి ఎంట్రన్స్ ఉండేది. ఆ ఎంట్రన్స్ అవ్వాలంటే ఈ ప్రోడక్ట్ నే దొరికేది కాదు మాకు. 10 కేసులు పెడితే 1 కేసు కూడా దొరికేది కాదు. అంటే సార్ ఇలాంటివి ఇవి ఒక్కటే ఉందా లేకపోతే ఇంకా బయట ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయా? అక్కడ మీకు బెంజాల్ కోనియం క్లోరైడ్ 5% ఉన్న ప్రోడక్ట్ ఉంటే ప్లీజ్ అందరికి రికమెండ్ చేయండి, అందరికి హెల్ప్ చేయండి. బెంజాల్ కోనియం క్లోరైడ్ 5% ఉనే మీకు ఫ్లోర్స్ అయినా నేను చెప్పే వాటన్నిటి కూడా ఉపయోగపడుతుంది, లేకపోతే వర్కౌట్ అవ్వదు. సో 5% ఉన్న ప్రోడక్ట్ కోసం వెతకండి. బట్ 6% ఉన్న ప్రోడక్ట్ ఆల్రెడీకి మార్కెట్లోకి వచ్చేసింది, మా దగ్గర ఉంది. ఓకే రైట్, శ్రీనివాస్ తిరుమల దగ్గర ఉంది. దాన్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. రైట్. ఇంకా దీనికి బాగా వాడుకునేది ఏంటంటే ఈ ప్యూరిఫైర్ని తీసుకెళ్లి మొక్కలకి ఎరువు కింద వాడుకోవచ్చు. ఓకే రైట్ అండి. అవి హెల్తీగా ఉంటాయి. హెల్తీగా ఉంటాయి, దీనివల్ల మనం హెల్తీగా ఉంటాం, మన సరౌండింగ్స్ హెల్తీగా ఉంటాయి. మీరు స్టార్టింగ్ హెడ్డింగ్ కూడా చెప్పారు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ కావాలని. అలాంటి ప్రోడక్ట్ ఇప్పుడు మీ చేతిలో పెడతాను. ఇది 250 లీటర్లు అండి. ఓకే, ఇంటికి తీసుకెళ్ళవచ్చు అది. రైట్, ఖచ్చితంగా తీసుకెళ్ళండి ప్లీజ్, తాగొద్దండి.